Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో ఈ రోజైతే నేను మీ అందరికీ నచ్చే వీడియోతో వచ్చేసానమాట. మొత్తం నార్సింగ్ స్టోర్లో ఉన్న ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ విత్ ప్రైజెస్ ఈరోజు నేను చూపించబోతున్నాను. బట్ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మాకు ఇంకా చాలా ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ సో బేసికల్లీ ఐఎమ్ ఏ మామ్ ఆఫ్ 2 కిడ్స్ అనమాట. సో ఇద్దరు పిల్లల్ని మా అమ్మకి అప్పచెప్పేసి నేను వీడియో తీయడం కోసమని వచ్చేసా అనమాట. సో ఇంత కష్టపడుతున్నాను, ఒక వీడియో వెనకాల ఇంతమంది కష్టం అనేది ఉంటుంది. సో మా అమ్మ వదిన అక్కడ నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా వీడియోస్ తీయగలుగుతున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లైక్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయ్యి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా హార్డ్ వర్క్ అనేది చేస్తుంటాను అనమాట. సో లైక్ అయితే ఇవ్వండి, నచ్చితేనే ఇవ్వండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ కంటెంట్ని ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకుందాము అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఎల్బీ నగర్ బ్రాంచ్ అయిన నార్సింగ్ స్టోర్కి అయితే వచ్చేసాను. సో బేసిక్గా నార్సింగ్ అంటే ఫ్యాబ్రిక్కి చాలా ఫేమస్ అండి, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నార్సింగ్ స్టోర్లో దొరికే ఫ్యాబ్రిక్కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. అండ్ నేను ఈ వీడియోలో మీకు రిఫరెన్స్ పిక్స్ కూడా ఇచ్చాను. అండ్ మా ప్రైజెస్ అయితే వీలైనంత వరకు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించేది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తీసుకుంటే మాత్రం మల్ కాటన్ అనేది చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ బొటీకి వెళ్ళి చూసినా, ఏ షాప్కి వెళ్ళి చూసినా, ఎక్కడ ఆన్లైన్లో చూసినా కానీ ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చాలా ట్రెండింగ్లో ఉంది. బేసిక్గా ఇది ఫ్రాక్ మోడల్స్లో ఎక్కువ ట్రెండింగ్ ఉంది. బట్ ఒకవేళ మీరు ఫ్రాక్ కన్సిడర్ చేయము, లేదా మీరు వర్కింగ్ ఉమెన్ అయి ఉంటే మాత్రం మీరు ఓన్లీ సర్వాల్ కుర్తీస్ మీరు ప్రిఫర్ చేస్తారనుకుంటే నేను ఇప్పుడు చూపించిన రిఫరెన్స్ పిక్తో మీరు అలా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. లైక్ ప్యాటర్న్స్ అంటే డిజైన్స్ అండ్ కలర్స్తో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంది. అండ్ ఇవి మీటర్ వచ్చేసి 550 రూపీస్ నుంచి 700 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ మట్టికి ఇక్కడ వైటిష్ క్రీమిష్ షేడ్లో ఎక్కువ మట్టికి ఉన్నాయన్నమాట షేడ్స్. అండ్ దాని తర్వాత మీరు చూసుకుంటే పిస్తా గ్రీన్ అయి ఉండొచ్చు, పీచ్, పింక్, బేబీ పింక్లోనే 3-4 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. పీచిష్ షేడ్ ఉంది, ఎల్లో షేడ్ అండ్ లైట్ గ్రీన్ షేడ్, ఇలా అన్ని లైట్ కలర్స్లోనే మ్యాక్సిమం ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టు 550 మీటర్ అనమాట. సో నేను ఈ మల్ కాటన్లో ఇంకా మనం డిఫరెంట్గా ఎలా ట్రై చేయొచ్చు అనేవి కూడా నేను ఇక్కడ సైడ్కి రిఫరెన్స్ పిక్ అయితే మీకు నేను సైడ్కి పోస్ట్ చేస్తాను. సో అలా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఇవి రెడీమేడ్గా కూడా ఇప్పుడు మనకి బొటిక్లో కుట్టి సేల్ చేస్తున్నారు. బట్ మనం ఒకసారి ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి అది టచ్ చేసి చూసి మన మీద పెట్టుకొని లైక్ అది మనకు సెట్ అవుతుందా లేదా, ఆ కలర్ మనకు సూట్ అవుతుందా లేదా అని పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తీసుకుంది ఇంకొక వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో నేను కూడా ఈరోజు అలాంటి సాటిస్ఫాక్షన్ కోసమే నేను నార్సింగ్ స్టోర్కి అయితే వచ్చేసాను. అండ్ ఆల్సో మీ అందరికీ కూడా నార్సింగ్లో ఫ్యాబ్రిక్ ఇష్టం అని తెలిసి సో మెయిన్గా అన్ని కలెక్షన్స్ చూపిద్దాం ఈ వీడియోలో అని ఇంటెన్షన్తో మొత్తం నాకు కుదిరినంత వరకు నేను మొత్తం ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను. సో ఇవన్నీ వచ్చేసి మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇందులో మీకు మొత్తం ఫ్యాబ్రిక్లో ఎలా కలర్స్ వచ్చాయి అండ్ ఎలా డిజైన్స్ వచ్చాయి అనేవి చూపిస్తున్నాను. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం ఒక దాని మీద వచ్చిన డిజైన్ ప్రింట్ ఏదైతే ఉందో అది వేరే దాని మీద రాలేదు. ఇది ప్రింట్ కూడా కాదు, ఇది మొత్తం 3D ఎఫెక్ట్ లాగా ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి ఉందన్నమాట. పైకి ఇలా 3D ఎఫెక్ట్తో కనిపిస్తుంది అనమాట. సో అంత మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే, క్వాలిటీ విషయానికి వస్తే అసలు ఎక్కడ తగ్గేది లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ టచ్ చేయగానే ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. అండ్ ఇవి మ్యాక్సిమం మనకి
బేసిక్ ప్రైజింగ్‌లోనే ఉంది. 550 అంతే. 550 నుంచి 700 వరకు ఉంది. ఇందాక చెప్పాను కదా! సో, నార్మల్‌గా ఇట్లా ఎక్కువ ప్రింట్ వచ్చినవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. ఎక్కువ వర్క్ వచ్చి ఉంది. ఇందాక నేను చూపించినవి ఏవైతే ఉన్నాయో అవి 550, 560 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట మీటర్. అండ్ మనకి ఒక ఫ్రాక్ తీసుకోవాలన్నా ఏదైనా మనం మినిమం 5-6 మీటర్స్ తీసుకుంటే ఎక్కువ గేరా అనేది మనకు వస్తుందన్నమాట. సో, ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ మల్ కాటనే, బట్ దీని మీద ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉందన్నమాట. లైక్ ఇది మీరు డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ఆలియా కట్ మోడల్ ఏదైతే ఉందో దానికి ఇది యోక్ పార్ట్ పెట్టించుకొని కింద మళ్ళీ సపరేట్‌గా మళ్ళీ వేరే మల్ కాటన్ అదే కలర్ డై చేపించుకుంటే బాగుంటుంది. లేదా మీరు శారీస్ మీదకి బ్లౌజెస్ లాగా కూడా ఇది మంచిగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పీచిష్ మోడల్ చూపిస్తున్నా, లైక్ పీచిష్ కలర్. సో, దీనికి ఎగ్జాక్ట్‌గా నాకు రిఫరెన్స్ పిక్ దొరికింది. సో, అలా మీరు ఫ్రాక్ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా బర్త్డేస్ ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉన్నా, మీ ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డే ఉన్నా అలాంటి వాళ్ళకి ఇలా మల్ కాటన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది మీరు గిఫ్ట్ పర్పస్గా కూడా మీరు ఇవ్వచ్చు. ఐ మీన్ ఇలా స్టిచ్చింగ్ చేపించి ఇస్తే వాళ్ళ సైజ్కి తగ్గట్టు చాలా అంటే చాలా బాగా చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మల్ కాటన్లోనే క్రష్డ్ మల్ కాటన్ చూపిస్తున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం క్రష్ మోడల్ ఉందన్నమాట. మీరు చూస్తే కనుక సో క్లోజప్లో మీరు ఒక్కసారి చూడండి. లైక్ ఇది మొత్తం క్రష్ మీద వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది. చాలా యూనిక్ ఉంది ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో. అంటే మల్ కాటన్లో ఇప్పటివరకు మీరు ప్లెయిన్ క్లాత్ చూసుండొచ్చు, బట్ క్రష్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తుంటారు. సో, ఇలా క్రష్ వచ్చింది కాబట్టి ఇలా మనం 3 టైర్ మోడల్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో, అందుకని నేను రిఫరెన్స్గా ఈ ఫ్రాక్ ప్యాటర్న్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు ఫ్రాక్ ప్రిఫర్ చేయాలనుకుంటే సేమ్ నేను ఇందాక చూపించిన ఆలియా కట్ మోడల్ లాగా ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫ్రాక్ వేసుకోము, లేదా మీరు ఒక మిడిల్ ఏజ్డ్ ఉన్నారు, ఫ్రాక్ అంత ప్రిఫర్ చేయరు, బయటికి వెళ్ళేటప్పుడు అంత కంఫర్ట్ ఉండదు అనుకుంటే ఇలా సింపుల్గా కుర్తీ సెట్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి క్రష్లోనే విత్ సీక్వెన్స్ వచ్చిందనమాట. మొత్తం కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చి అండ్ అక్కడక్కడ మొత్తం క్రీపర్ లాగా మనకి ఈ సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట. సో, అది ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది. దానికి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. లైక్ ఇంకా ఈ కింద అన్ని కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కింద చూపించేవి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. లైక్ అరౌండ్ 1000 అలా ఉంటాయి మీటర్. సో, ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంది. సో, మీరు చూస్తున్నట్టయితే మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. అసలు థ్రెడ్ అనేది బయటికి ఇట్లా 3D ఎఫెక్ట్ లాగా కనిపించి చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను చూపించేది వచ్చేసి ఎల్లోయిష్ షేడ్ అనమాట. లైట్ ఎల్లో కలర్ మీద మొత్తం రెడ్ అండ్ డార్క్ ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్తో మొత్తం మిక్స్ ఆఫ్ కాంబినేషన్తో మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది. సేమ్ ఇది మనం ఫ్రాక్ లాగా కాకుండా ఇట్లా బ్లౌజెస్ ఉంటాయి కదా, లైక్ ప్లెయిన్ శారీ మీద బ్లౌజెస్ లాగా సెట్ చేసుకోవడానికి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇలా శారీ అండ్ బ్లౌజెస్ సెట్ కాదు అనుకున్న వాళ్ళు డిఫరెంట్గా మీరు హాఫ్ శారీ కూడా ట్రై చేయండి ఒక్కసారి అయితే. అది కూడా మంచి లుక్ క్రియేట్ చేస్తుంది. సో, దాంట్లోనే నేను ఇంకా వేరే డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా మల్ కాటనే. సో, ఇక్కడ మిడిల్ వన్ ఒక్కటి మాత్రం అది కోటా ఫ్యాబ్రిక్ అనమాట, వైట్ కలర్. సో, ఇక్కడ ఉండే వైట్ కలర్స్ హాఫ్ వైట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డయబుల్ అనమాట. సో, అది కోటా ఫ్యాబ్రిక్. మీకు ఇష్టమున్న కలర్లోకి మీరు డై చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఎల్లో కలర్ చూపించా కదా ఇందాక, దాంట్లోనే ఇది పీచ్ కలర్ అనమాట. సో, ఇట్లా పీచ్ కలర్ బ్లౌజ్ వేసి ప్లెయిన్ మల్ కాటన్ శారీ కడితే మాత్రం మస్తు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది లుక్. సో, అట్లా వద్దనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఫ్రాక్ ప్యాటర్న్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం సపరేట్గా ఇది యోక్ పెట్టించుకొని కింద మళ్ళీ ప్లెయిన్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ తీసుకొని అది ప్లెయిన్ ఫ్రాక్ విత్ యోక్ ఈ డిజైన్ వచ్చి కుట్టించుకోవచ్చు. అట్లా కూడా ఇంకొక లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో థ్రెడ్ వర్క్తో ప్లస్ మిర్రర్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. ఇది ఒక్కటి మల్ కాటన్ కాదు, ఇది కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ కాటన్ లాగా ఉంది. సో, ఇది మనం
రెగ్యులర్‌గా బ్లౌజెస్‌కి చాలా బావుంటుంది. అండ్ ఆల్సో హాఫ్ సారీ లాగా గూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడొచ్చే ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది గానీ, మీకు ఎవరికైనా ఇట్లా దాండియా లుక్ క్రియేట్ జేయాలనుకుంటే మాత్రం ఇట్లా మిర్రర్ వర్క్‌లో ఎళ్తే చాలా బావుంటుందనమాట. దాండియా లుక్ వచ్చే ఈ నవరాత్రులకి ఇది చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటది. మిర్రర్ వర్క్ ఏదైతే వస్తుందో అలాంటివి ప్రిఫర్ చేస్తే దాండియా లుక్ అయితే చాలా బాగా క్రియేట్ అవుతుందనమాట. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ అయితే ఇంకా బావుంటుంది. లైక్ వేరే ఆరెంజ్ అండ్ బ్లాక్ ఇవి కూడా బావుంటాయి కానీ లైట్ బ్లూ కలర్ అయితే అది చాలా క్లాసీ లుక్ క్రియేట్ అవుతదనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఇందాక నేను చూపించిన రిఫరెన్స్ పిక్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా ఆ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా క్లాసీ లుక్ అనేది క్రియేట్ అవుతదనమాట దానివల్ల. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇందాక చూపించిన మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇన్ కేస్ నేను ఏదైతే మిస్ అయ్యానో అవన్నీ కూడా మీరు ఇలా క్లోజప్‌లో అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్ 4 అయితే ఏవైతే ఉన్నాయో అవి హెవీ వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా! అలా క్లాత్ అయితే చాలా ప్రిఫర్ చేస్తున్నారు. సో లాంగ్ ఫ్రాక్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని ఇష్టపడే వాళ్ళకి ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను లైట్ లావెండర్ కలర్ మల్ కాటన్ చూపిస్తున్నాను. ఎక్కువ మటికి మల్ కాటనే ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మల్ కాటనే కాబట్టి ఇక్కడ కూడా స్టోర్‌లో మల్ కాటన్ అనేది చాలా ఎక్కువ స్టాక్ ఉందనమాట. ఎందుకంటే ట్రెండింగ్ ఇప్పుడు మల్ కాటనే కాబట్టి చాలా ట్రెండింగ్‌లో చాలా ఎక్కువ స్టాకే ఉంది వీళ్ళ దగ్గర. సో అన్నీ నేను మాక్సిమం ప్రతి డిజైన్‌కి ఒకటి కవర్ చేసి చూపించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం కదా! గ్లాస్ సిల్క్ అనే ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది. చాలా స్మూత్ ఉంటది. అండ్ చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. అంత జారిపోయేటట్టు ఉంటదనమాట. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి విత్ బార్డర్ అనమాట. సో ఇందులో అన్ని కలర్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ వీటిని మనం ఎలా పేరప్ చేసుకుంటే, ఎలా డిజైన్ చేసుకుంటే బావుంటుందో అనేది కూడా నేను సైడ్‌కి అయితే చూపిస్తున్నాను. లైక్ ఇప్పుడు నేను చూపించే పిక్ ఏదైతే ఉందో ఫస్ట్ చూపించింది ఏదైతే అది మనం శారీ ఆప్షన్స్ కిందకి తీసుకుంటే లైక్ ఇలా ప్లెయిన్ శారీ వేసుకొని ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ సిల్క్ శారీకి కలంకారీ బ్లౌజ్ తోటి మీరు అండ్ కపుల్ ఇద్దరు పేరప్ చేసుకోవచ్చు అనమాట. కలంకారీ బ్లౌజ్ దీనికి సెట్ చేసుకుంటే ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా లెహంగా ప్రిఫరెన్సెస్ అనమాట. సో ప్లెయిన్ శారీ లాగా ప్లెయిన్ ఇదే బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ తీసుకొని కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లేదు డ్రెస్సెస్ అనుకుంటే ఇప్పుడు నేను చూపించే రిఫరెన్సెస్ పిక్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తామంటే అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం డిజైనర్‌గా డిజైన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపించే పిక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా రఫల్స్ వచ్చి ఇలా ప్లీటింగ్స్ వచ్చి చాలా చాలా స్మాల్ ప్లీటింగ్స్ వచ్చి స్టిచ్చింగ్ చేస్తారనమాట. సో అలా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు కపుల్ లాగా అనుకుంటే నేను ఇందాక చూపించిన కలంకారీ డిజైన్ ఏదైతే ఉందో అలా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కలంకారీ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదంతా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా ఏమేమి నేను చూపించాను ఎంత ఐ మీన్ ఎన్ ఏ ఫ్యాబ్రిక్స్ అనేవి చూపించాను అనేది మీకు ఐడియా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది సిల్క్‌లో మొత్తం కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఫ్యాబ్రిక్ తీపిస్తున్నాను అనమాట. ఇది ఎట్లా ఉందంటే వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా! సో మనకి వర్క్ బ్లౌజెస్ వద్దు, మనకి ఇట్లా రెడీమేడ్‌గానే వర్క్ ఏపించకుండా ఆల్రెడీ వర్క్ ఏసిన మెటీరియల్ మీరు ప్రిఫర్ చేస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఉంటది. లైక్ మనకి స్టిచ్చింగ్ వర్క్ కాస్ట్ కూడా మనకి తక్కువ అయిపోతదనమాట. సో ఇది అరౌండ్ 1700 మీటర్ అట్లా ఉందనమాట. సో వర్క్ వచ్చిన దాన్ని బట్టి రేట్ అనేది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో 800 నుంచి 1700, 2000 వరకు కూడా ఈ రేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ వర్క్ వచ్చి ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మొత్తం కూడా కాటన్ సిల్క్ దాని మీద రా సిల్క్ దాని మీద ఇలా వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అది చాలా నచ్చింది అనమాట. సో మన దగ్గర ఇట్లా ఒక వైట్ కలర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఉంటే మ్యాక్సిమం అన్ని శారీస్ మీదకి అంటే మన దగ్గర ఉన్న మోస్ట్లీ అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోతుంది అనమాట. అండ్ దీని మీద చిన్నగా ఇట్లా చిలుకలు వచ్చినాయి అనమాట. నాకైతే ఆ వీవింగ్ ఏదైతే ఉందో అది
చాలా నచ్చింది. ఐ మీన్ చిల్క డీటెయిలింగ్స్ చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ 2 కవర్ చేశారు. సో మీరు సిల్వర్ బార్డర్ వచ్చిన శారీకైనా, గోల్డ్ బార్డర్స్ వచ్చిన శారీకైనా ఈజీగా పేరప్ చేయొచ్చు అనమాట. అలాంటి బ్లౌజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే తీసి చూపించా. సో మీరు స్టోర్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అంతా కవర్ చేయడానికి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ ఉంది. సో అన్నీ మోడల్కి ఒక్క పీస్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ చాలా ఫేమస్ అండ్ దీనికి చాలా క్రేజ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను కలంకారీలో మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ అనమాట. సో అవి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వచ్చి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీయే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులోనే డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ చూపించాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైట్ పర్పుల్ చూపిస్తున్నా. సో దీని మీద కూడా మనకి మంచిగా ప్రింట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ పెయింటెడ్ ఇవి చాలా క్రేజ్ ఉంది కాబట్టి, ఐ మీన్ నార్మల్వి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. లైక్ ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్లూమే కాకుండా లైక్ నార్మల్ కలంకారీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు పెన్ కలంకారీ చాలా ఫేమస్ కాబట్టి, అండ్ ఇవి మనకి ఇప్పుడు ట్రెండింగ్ లెహంగాస్కి కూడా సెట్ అయిపోతుంది. బార్డర్ లాగా ఇస్తున్నారు, ఆర్ ఎల్స్ మనకి దుపట్టాకి ఇట్లా ఏమంటారు బార్డర్ లాగా కూడా వేస్తున్నారు. కాబట్టి ఇవి ఇలా మనకి ఫ్యాబ్రిక్ లాగా దొరికితే ఇలా మనం దుపట్టాకి లేస్ లాగా వేసుకోవచ్చు, లేదా లెహంగా ఒక నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇవి బార్డర్ లాగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అది జస్ట్ నేను ఒక ఐడియా ఇస్తున్నాను, నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. లేదా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే బ్లౌజ్ అండ్ లెహంగా తీసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పెన్ కలంకారీ ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్ళట్లేదు. లైక్ ఇది చాలా ఇయర్స్ నుంచి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి, సో ఒక్క కలంకారీ పీస్, ఒక కలంకారీ లెహంగా అయినా, ఒక కలంకారీ శారీ అయినా అందరు వార్డ్రోబ్లో ఉండాలి. అండ్ నేను రిఫరెన్స్ కోసం పక్కన పిక్స్ అయితే పెడుతున్నాను. సో ఇట్లా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్రాప్ టాప్కే కానీ దేనికైనా పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు క్రాప్ టాప్ నచ్చట్లేదు, ఫ్రాక్ వెళ్తామంటే ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్ మోడల్ అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెడ్ కలర్ నాకు నచ్చింది. ఇది బోట్ నెక్ పెట్టి ప్లెయిన్ బ్లాక్ శారీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లెహంగా లాగా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఇది లెహంగా లాగా స్టిచ్ చేయించుకొని అండ్ అదర్ ఫ్యాబ్రిక్తో మీరు దుపట్టా పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఫెస్టివ్ లుక్స్కి చాలా బాగా ఎలిగెంట్గా కనిపిస్తారు. ఈ పెన్ కలంకారీతో అయితే సింపుల్ అండ్ స్వీట్గా చాలా బాగా కనిపిస్తారు. అండ్ అందులోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం కూడా చూసేయండి, ఎందుకంటే ఇంకా పెన్ కలంకారీ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి, ఐ మీన్ అన్ని కలర్ కాంబినేషన్స్లో మీకు చూపిద్దాము. సో దట్ మీరు ఇక్కడ చూసి ఒకవేళ మీ శారీకి నీడ్ ఉన్నా, లేదా ఈ ఫ్యాబ్రిక్ నచ్చినా, ఒకవేళ ఈ కలర్ నచ్చకపోయినా వేరే కలర్ అని నచ్చుతుంది కదా, సో మీరు అన్ని కలెక్షన్స్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ నేను రిఫరెన్స్ కోసం దుపట్టా కూడా చూపిస్తున్నా. సో దుపట్టా లాగా కూడా ఇవి మనం పేరప్ చేయొచ్చు అనమాట. నార్మల్ జార్జెట్ ఫ్రాక్కి లేదా టాప్కి ఇట్లా కలంకారీ దుపట్టా వేస్తే కూడా ఆ లుక్ కూడా చాలా గ్రాండ్ ఫెస్టివ్ లుక్ ఇస్తుంది. సో అందుకని రిఫరెన్స్ కోసం ఇక్కడ నేను పిక్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మనకి కలంకారీ దుపట్టాస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఇట్లా మనం సపరేట్గా క్లాత్ తీసి చేయించుకోవాలని ఏం లేదు. ఈ నార్సింగ్ స్టోర్లో మనకి కలంకారీ దుపట్టాస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను ఈ వీడియోలో అయితే కొన్ని చూపించాను. సో ముందు వీడియోలో చూస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ కలంకారీ ఇచ్చారు. సో ఇది కూడా కలర్ బాగుంది. లైక్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఐ మీన్ ఎల్లో పైన మొత్తం ఎక్కువ మటుకి గ్రీన్ అండ్ బ్లూతో మంచిగా సెట్ అయింది అనమాట. లైక్ ఇది ఫెస్టివ్ కలర్ కదా, లైక్ ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెస్టివ్ కలర్స్ లాగా ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి అవి మ్యాక్సిమం చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక శారీ పిక్ విత్ రిఫరెన్స్ పిక్ విత్ బ్లౌజ్ అనేది నేను చూపిస్తున్నా. ఎందుకంటే అట్లా డిజైన్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. లైక్ మీరు ఇది బ్లౌజ్ లాగా తీసుకొని అండ్ కోటా ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఈ కలంకారీ బార్డర్ వేయించుకున్నా అది కూడా చాలా అంటే చాలా మంచి లుక్ క్రియేట్ చేస్తుంది, రిచ్ లుక్ క్రియేట్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు కోటా ఫ్యాబ్రిక్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి దానితో పాటు ఈ కలంకారీ, ఈ పెన్ కలంకారీ కూడా ట్రెండింగ్లో ఉంది. ఈ రెండు మిక్స్ చేసి మీరు కనుక వేసుకుంటే మీరే ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంటారు. సో అట్లా ఫ్యాబ్రిక్స్ రెండు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ని మిక్స్ చేసి అట్లా కొంచెం కొత్తగా న్యూగా ట్రై చేయండి. సో మీరు ఈ ఫెస్టివ్ సీజన్కి అంటే ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదా, సో అప్పుడు మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ప్రిఫర్ చేస్తున్నారు, లేదా ఇప్పుడు నేను చూపించేవి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతున్నాయా లేదా అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు ఇలాంటి డిజైన్స్ ఇలా ట్రెండింగ్లో ఉన్నవి ప్రిఫర్ చేస్తున్నారా, లేదా పట్టు కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని ప్రిఫర్ చేస్తున్నారా, అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ శారీ మెటీరియల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి విత్ బార్డర్ అండ్ స్కాలప్ బార్డర్ లాగా ఇలా వచ్చింది కింద. సో చాలా బాగా వచ్చింది. ఇది హాఫ్ శారీకి మ్యాక్సిమం హాఫ్ శారీకే బాగుంటుంది, లేదా మీరు టాప్గా కూడా లైక్ స్ట్రైట్ కట్ పెట్టుకొని బోట్ నెక్ పెట్టుకున్న ఇది బాగుంటుంది, లేదా స్ట్రైట్ కట్ మోడల్కైనా అది బాగుంటుంది. బట్ మోస్ట్లీ హాఫ్ శారీకి అయితే అది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ మల్ కాటన్ లాగానే కనిపిస్తుంది విత్ 3D ఎఫెక్ట్ వచ్చి మంచిగా ఫ్లవర్స్ అనేవి పాపప్ అయి థ్రెడ్ వర్క్తో మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉందన్నమాట. ఈ గ్రీన్ పిస్తా గ్రీన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, బట్ ఇది ప్యూర్ లెనిన్ అనమాట. సో చూడ్డానికి మల్ కాటన్ లాగా కనిపిస్తుంది, బట్ మీరు స్టోర్లో వెళ్ళి ఇన్ పర్సన్ వెళ్ళి దాన్ని ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే మీకు లెనినా మల్ కాటనా అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ అనమాట. దీని మీటర్ 1700 అట్లా ఉంది. సో దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అది కూడా నేను చూపిస్తాను. బట్ అంతకుముందు ఇది చూడండి ఎంత బాగుందో. ఐ మీన్ ఈ లుక్ కూడా చాలా చాలా బాగా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫీస్కి రెగ్యులర్ వేర్కి వెళ్ళాలన్నా, లేదా ఒక చిన్న ఫంక్షన్కి క్లాస్గా అటెండ్ అవ్వాలన్నా, ఐ మీన్ ఓవర్ డ్రెస్డ్ అవ్వద్దు కానీ చాలా బాగా లుక్ క్రియేట్ అవ్వాలి అనుకున్న ఈ లెనిన్ ఫ్యాబ్రిక్ని ప్రిఫర్ చేయండి. అండ్ పిల్లలకు కూడా ఇలా ఫ్రాక్ మోడల్ కుట్టిస్తే చాలా బాగుంటుంది. అండ్ లెనిన్ కాబట్టి లైఫ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు క్లారిటీగా దీనిపైన వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో 3D ఎఫెక్ట్తో. సో మొత్తం థ్రెడ్ వర్క్ పీచిష్ లావెండర్ గ్రీన్ అంతా వచ్చి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో లెనిన్ కాబట్టి ఆబ్వియస్గా బాగుంటుంది. దీన్ని మనం డిఫరెంట్ స్టైల్స్లో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకా 3 to 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. పీచ్ ఒక కలర్ ఉంది అండ్ బేబీ పింక్ ఇంకొక కలర్ ఉంది. సో నేనైతే పింక్ తీపిచ్చాను. సో మీరు కూడా చూస్తారు కదా కాంబినేషన్స్ ఎలా ఉంటాయనేది. అండ్ ఈ 2 డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఒక దగ్గర పెట్టించి ఫ్రాక్ లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు. లైక్ యోక్ పార్ట్కి ఒకటి అండ్ కింద బాడీ ఫ్లేర్కి ఒక పార్ట్ లాగా ఇలా డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో అందుకని ఈ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ పక్కన పెట్టి నేను చూపించాను అనమాట. బట్ వర్క్ అయితే సేమ్ ఉంది, సేమ్ వర్క్ సేమ్ ఫ్లవర్స్ వచ్చి ఉందన్నమాట. ఓన్లీ కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ దాని మీద గ్రీన్ వస్తే దీని మీద లైట్ బ్లూ లాగా వచ్చింది. సో అదనమాట లెనిన్, చాలా బాగుంది లెనిన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రష్ టిష్యూ లాగా వచ్చి పట్టు బార్డర్ వచ్చిన ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. ఇది కూడా మనకి జనరల్గా హాఫ్ శారీ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరెల్స్ మీరు డ్రెస్ లాగా కుట్టించుకున్నా కూడా ఫ్లేర్ ఎక్కువ అంబ్రెల్లా మోడల్ ప్రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇది క్రష్ వచ్చింది కాబట్టి డ్రెస్ కన్నా కూడా మనకి హాఫ్ శారీ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు ఇట్లా వద్దనుకుంటే శారీ లాగా కూడా మీరు దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అది ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టి మనం చేయించుకోవాలన్నమాట, ఒకవేళ మీకు అది శారీ లాగా కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కలంకారీ విత్ కంచి బార్డర్ వచ్చిన ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. అండ్ ఈ కలంకారీలో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ నేను ఇది ఒక్కటి మాత్రమే చూపిస్తున్నా. ఎందుకంటే చెప్పాను కదా డిజైన్కి ఒక ప్యాటర్నే చూపిస్తున్నా మ్యాక్సిమం అని. జస్ట్ ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే కలర్స్ అన్నీ చూపించాను. సో ఇందాక నేను చూపించినట్టు అది రిఫరెన్స్ లాగా లైక్ హాఫ్ శారీ లాగా పెట్టి చూపించాను. బట్ హాఫ్ శారీ కాకుండా మీరు అది శారీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా డ్రెస్ లాగా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మల్ కాటన్ కాదు, జస్ట్ నార్మల్ కాటన్ అనమాట. సో కాటన్లో ఇవి డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్, ఇవన్నీ నేను బయటకు తీసి చూపించట్లేదు కానీ జస్ట్ ఇట్లా ఒక షూట్ లాగా చూపించేస్తున్నాను. సో దట్ మీకు ఒకవేళ పిక్ నచ్చితే స్టోర్కి వెళ్ళి
తీసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ వచ్చిన కాటన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బాందిని దుపట్టాస్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా మనం రోలింగ్కి ఇచ్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ప్యూర్ బాందిని దుపట్టాస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ ఈ బాందినిలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నాయన్నమాట. లైక్ జెరీ వచ్చి, జెరీ లేకుండా, ఆర్ ఎల్స్ ప్లెయిన్ బాందిని వచ్చి, అండ్ విత్ బార్డర్ వచ్చి, అండ్ స్కాలప్ బార్డర్ వచ్చి, అండ్ లేస్ అటాచ్ చేసి, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాందిని దుపట్టాస్ అయితే మనకి నార్సింగ్ స్టోర్లో ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి సేమ్ 1700 నుంచి 2000, 4000 వరకు కూడా మనకి బాందిని దుపట్టాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో అయితే హాఫ్ శారీస్ మీదకి ఈ బాందిని దుపట్టాస్ చాలా బాగా పేరప్ చేస్తున్నారు. అది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. లేదు మనం డ్రెస్సెస్ వేసుకున్న, ప్లెయిన్ డ్రెస్ వేసుకొని దాని మీదకి ఇట్లా డిజైనర్ దుపట్టా ఈ బాందిని పేరప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ మోస్ట్లీ హాఫ్ శారీస్ మీదకి ప్రిఫర్ చేయండి ఈ దసరాకి. సో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా మంచి లుక్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి. సో ఈ బాందిని దుపట్టాస్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ చాలా టైప్స్లో ఉన్నాయి. కలర్స్ కూడా చూస్తున్నారు కదా, పేస్టల్ కలర్స్లో ఉన్నాయి అండ్ ఆల్సో డార్క్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో వీటి ప్రైస్ రేంజెస్ కూడా నేను ఇందాక చెప్పినట్టు రీజనబుల్లో ఉన్నాయి అండ్ ఆల్సో హై ఎండ్ మోడల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి స్టోర్కి అయితే వెళ్ళి ప్రిఫర్ చేయండి. చూస్తున్నారు కదా, టీల్ కలర్లో కూడా ఉంది. లైక్ టీల్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది మనకి దుపట్టాస్లో. అయితే నార్మల్గా డై చేయించుకోవాలన్నమాట. టీల్ ఒకవేళ మనకి టీల్ ఫ్యాబ్రిక్ ఉండి అది ఎగ్జాక్ట్గా కావాలంటే టీల్ అనేది ఎక్కువ మటుకి అవైలబుల్ ఉండదు ఆ కలర్. సో డై చేయించుకోవాలి. బట్ ఇక్కడ మనకి టీల్ కూడా ఉంది. సో మంచిగా అల్లే తీసుకోండి. అండ్ ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ రెడ్ ఇట్లా డార్క్ కలర్సే కాకుండా మనకి పేస్టల్ కలర్స్లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నార్మల్గా ట్రెండింగ్లో చాలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి కదా. సో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కూడా మీరు చూస్తే అటు లాస్ట్ చూస్తే మాత్రం డార్క్ వైన్ కలర్ ఉంది, బ్లాక్ ఉంది, డార్క్ టీల్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెనారసీ దుపట్టాస్ చూపిస్తున్నా. సో బెనారసీ దుపట్టాస్ కూడా 1700 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి 1750 అలా ఉందన్నమాట ప్రైస్. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్లో ఇంకా చాలా దుపట్టాస్ ఉన్నాయి. బట్ బెనారస్లో మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇది కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో మనకి లావెండర్ కలర్ ఉంది అండ్ ఆల్సో లైట్ పర్పుల్ కలర్ ఉంటాం కదా, ఆ కలర్ కూడా ఉంది అండ్ సీ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఇట్లా చాలా డిఫరెంట్ కలర్స్లో ఈ బాందిని అంటున్నా, సారీ, బెనారసీ దుపట్టాస్ కూడా ఉన్నాయన్నమాట. సో బెనారసీ దుపట్టాస్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంది అండ్ ఆల్సో ఇట్లా సింపుల్గా బూటీస్ వచ్చి ఓన్లీ బార్డర్ హైలైట్ అయ్యేలాగా కూడా ఉన్నాయన్నమాట. సో ప్రైస్ రేంజెస్ బట్టి అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం నార్మల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటున్నాను, దుపట్టాస్ అయితే చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మొత్తం బార్డర్ వచ్చి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు మళ్ళీ సపరేట్గా ఇట్లా దుపట్టాస్ కోసం ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ దానికి లేస్ అతికించి సో స్టిచ్చింగ్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దుపట్టాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కాటన్, మంగళగిరి కాటన్, కలంకారీ కాటన్ ఇలాంటి దుపట్టాస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను మళ్ళీ కలంకారీ దుపట్టాస్ నేను మళ్ళీ చూపిస్తాను క్లోజప్లో. సో అందుకంటే ముందు ఇక్కడ నెట్టెడ్ దుపట్టాస్ కూడా చూపిస్తున్నాను. సో నెట్టెడ్ కూడా ఉన్నాయి కానీ నెట్ కన్నా కూడా ఇక్కడ జార్జెట్ కానీ లేదా ఇట్లా బాందిని కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ కాటన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, లైక్ మల్ కాటన్ ఇంకా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మల్ కాటన్ దుపట్టాస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. బట్ ఇటు సైడ్ లేవు అనమాట, అటు సైడ్ ఉన్నాయి. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు అవి కూడా కవర్ చేశాను. సో వీడియోలో అయితే చూపించాను చూడండి. సో మల్ కాటన్లో కూడా మంచిగా 3D ఎఫెక్ట్ థ్రెడ్ వర్క్ వచ్చి చాలా చాలా బాగున్నాయి అనమాట దుపట్టాస్. సో మీరు మల్ కాటన్లో డ్రెస్ ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటే ఆ డ్రెస్కి తగ్గట్టు దుపట్టాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వెళ్ళి స్టోర్కి విజిట్ చేస్తే మీకు ఈజీగా దొరికిపోతాయి అనమాట. డ్రెస్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అండ్ అట్ ద సేమ్ టైం డ్రెస్తో పాటు డ్రెస్కి సూట్ అయ్యే దుపట్టా కూడా మీకు దొరికిపోతుంది అనమాట. సో అంత మంచి స్టాక్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ఇంకా దసరా రావడానికి చాలా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకా స్టాక్ ఏమైనా రీస్టాక్ చేస్తారేమో, ఇంకా కొత్త స్టాక్ వస్తుండొచ్చు, మేబీ అది కూడా చెప్పలేము. కాబట్టి ఇప్పటికైతే ఈ స్టాక్ అయితే లేటెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా దుపట్టా,
ఇది కూడా కలంకారీ దుపట్టా అనమాట. సో దీనికి మొత్తం హైలైట్ వచ్చి బార్డర్ వచ్చి చాలా చాలా బాగుంది. సో ఇట్లా మనం ప్లెయిన్ జార్జెట్కి ఇలా డిజైనర్ కలంకారీ దుపట్టా పైరప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక నేను బాందిని ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి అండ్ బాందినీలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్స్ అన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా, లైక్ కొన్ని తాన్లో ఉంటాయి కాబట్టి తాన్లో మిగిలిపోయినాయి అన్నీ ఇట్లా ఆఫర్లో పెడతారు వీళ్ళు. సో దాంట్లోనే మనకి ఎన్ని మీటర్స్ ఆఫ్ క్లాత్ ఉంది, అది ఎంత ప్రైస్కి వస్తుంది, యాక్చువల్ ప్రైస్ ఎంత, అండ్ ఇప్పుడు మనకి ఎంత ప్రైస్కి వస్తుంది అనేది క్లియర్గా వాళ్ళు మనకి ట్యాగ్ మీద వేసి ఇస్తారనమాట. సో దట్ మనం వెళ్ళి మీకు ఓపిక ఉంటే అందులో మొత్తం వెతుక్కోవాలన్నమాట. సో ఫ్యాబ్రిక్ మీకు నచ్చినట్లు దొరుకుతుంది. మాకు ఇప్పుడు ఇది 600ది 400కి అట్లా వస్తుంది, అట్లా ఉన్నాయన్నమాట. సో వెళ్ళి చూడండి. బట్ క్లాత్ అయితే ఎంత ఉంది అనేది పర్ఫెక్ట్గా చూడండి. సో కొన్ని ఏమో 1 మీటర్ ఉన్నాయి, కొన్ని ఏమో 2 మీటర్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో చూసి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా బాగున్నాయన్నమాట కాంబినేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కోటా దుపట్టాస్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు కోటా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మల్ కాటన్ దుపట్టాస్ అన్నాను కదా. సో ఇప్పుడు వాటి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం కూడా మల్ కాటన్ దుపట్టాస్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా మల్ కాటన్ దుపట్టాస్ మొత్తం కూడా పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు చూస్తే కనుక వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా వర్క్ వచ్చి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని జార్జెట్ దుపట్టాస్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా మిగిలిపోయిన అవి ఒకసారి క్లోజప్లో చూపిద్దాంలే అన్నట్టు చూపిస్తున్నా. ఇది వచ్చేసి బెనారసి పట్టు అనమాట. సో 600 రూపీస్కి మనకు వచ్చేస్తుంది. మొత్తం 1 మీటర్ ఉంది. సో మీటర్ 600 అనమాట. సో ఇది బ్లౌజ్కి కానీ లేదా చిన్నపిల్లలకి లెహంగా లాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మల్ కాటన్ దుపట్టాస్. సో చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. అండ్ ఇది ఒక్కటి 1200 రూపీస్ ఉందన్నమాట, ఒక్క దుపట్టా వచ్చి. అండ్ దీనికి మొత్తం టాజల్స్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ వర్క్ చూస్తున్నారా, థ్రెడ్ వర్క్ మొత్తం వచ్చి చాలా బాగుంది. అండ్ ఇట్లా థ్రెడ్ వర్కే కాకుండా వీటి మీద సీక్వెన్స్ వర్క్ కూడా ఉందన్నమాట. మొత్తం కూడా పర్ల్ వర్క్ ఉంది, సీక్వెన్స్ వర్క్ ఉంది. సో అలాంటి మల్ కాటన్ దుపట్టాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను క్లోజప్లో చూపిస్తున్నా, సో దట్ డిజైన్స్ అనేవి మీకు ఈజీగా కనిపిస్తాయి. అండ్ మ్యాచింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ వచ్చి ఉందన్నమాట, అన్నిటికీ సేమ్ లేదు. బట్ కలర్ అయితే ఒక్క కలర్లో 3-4 సెట్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూస్తున్నారు కదా, మొత్తం దీని మీద సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కింద దాని మీద పర్ల్ వర్క్ వచ్చి ఉంది. ఇది ఇంకొంచెం లుక్ని ఇంకా ఫ్యాషనబుల్గా చేస్తుంది. సో గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఇట్లా పర్ల్స్ కూడా యాడ్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది ప్లెయిన్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉందన్నమాట. సో మొత్తం కూడా ఇవి కలెక్షన్స్ మల్ కాటన్ దుపట్టాస్ కలెక్షన్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అనమాట. మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి దాని మీద సీక్వెన్స్ వచ్చి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ గ్లాస్ టిష్యూ అంటాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు ఇక్కడ మొత్తం వైట్ ఫ్యాబ్రిక్స్ ఒక్కసారి చూపించేస్తున్నా, ఎందుకంటే ఇందులో వైట్ ఫ్యాబ్రిక్స్లో డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్ వచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే వైట్ ఉందో అవి వచ్చేసి డయబుల్ అనమాట. సో మీకు కావాలి అనుకున్న కలర్కి మీరు డై చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్లాస్ టిష్యూ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను. సో మనకి మల్ కాటన్తో పాటు ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్లో ఉందంటే మాత్రం ఇది గ్లాస్ టిష్యూ అనమాట. సో దీంతో నేను రిఫరెన్సెస్ అయితే చాలానే ఇచ్చాను. పక్కన మీరు డిస్ప్లే అవుతున్న పిక్స్ అయితే చూడండి. సో దట్ మీకు ఇష్టం ఉంటే అట్లా డిజైన్ చేయించుకుంటారు కదా అని పక్కనైతే డిస్ప్లే పిక్స్ అయితే ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి పీచిష్ కలర్లో ఉంది. అండ్ ఇది గ్లాస్ టిష్యూ కాబట్టి చాలా మెరుస్తూనే ఉంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. అండ్ దాని మీద వీళ్ళు ఇట్లా వర్క్ ఇచ్చారనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అండ్ దాంట్లో ఇంకా కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకా జార్జెట్ దాని మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అని చెప్పాను కదా, సో అవి అనమాట ఇవి. దాని మీద మొత్తం సీక్వెన్స్ అండ్ క్రీపర్ మోడల్ జర్దోజీ వర్క్ వచ్చి జెరీ వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో డిజైన్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉంది. అన్నీ కూడా సేమ్ డిజైన్స్ అస్సలు లేవన్నమాట. ఒక కలర్ మీద
ఒక ఒక ఫ్యాబ్రిక్ మీద ఒక డిజైన్ ఉందంటే ఇంకా అది నెక్స్ట్ కలర్ మీద అస్సలు రిపీట్ అవుతలేదు. మీరు చూస్తే కనుక ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్నిటి మీద డిఫరెంట్ డిజైన్ వచ్చి ఉంది. సో కొన్ని అయితే మీకు క్లోజ్లో చూపిస్తాను, విత్ రిఫరెన్స్ పిక్ అయితే చూపిస్తాను. సో ఇందులో వైటిష్ నుంచి పీచ్ అండ్ ఎల్లో ఇట్లా పేస్టల్ అండ్ ఆల్సో డార్క్ కలర్స్ అన్నీ కూడా కవర్ అయి ఉన్నాయి అనమాట. సో ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ టోటల్ ఫ్యాబ్రిక్లో కూడా మీకు ఏ ఫ్యాబ్రిక్ ఎక్కువ నచ్చిందో కమెంట్స్లో చూసి చెప్పండి. అండ్ ఈ బ్లూ అని అయితే క్లోజప్లో చూస్తున్నారు కదా, దీనికి ఫ్లవర్స్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద ఇట్లా థ్రెడ్తో హైలైట్ చేశారనమాట, గోల్డెన్ థ్రెడ్తో. సో ఇది జార్జెట్ మెటీరియల్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది లెహంగాస్కి కానీ లేదా ఇట్లా మొత్తం అంబ్రెల్లాతో పెట్టి ఇట్లా డిజైనర్ కుర్తీలాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫుల్ గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ దుపట్టా కూడా ప్లెయిన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఇది మొత్తం హెవీ టాప్ అయిపోతుంది కాబట్టి దుపట్టా ప్లెయిన్కి వెళ్ళండి. లేదు అనుకుంటే మీరు ఇట్లా మొత్తం శారీ లాగా కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మొత్తం ఇదే శారీ తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది, లేదా సెల్ఫ్ బ్లౌజ్ స్లీవ్లెస్ పెట్టించుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరల్స్ మాకు అట్లా వద్దు, డ్రెస్ లాగానే ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తామంటే కాటన్ సిల్క్ మీరు యోక్ పార్ట్కి సపరేట్గా తీసుకొని ఇది హ్యాండ్స్ అండ్ బాడీకి ఫ్లేర్ లాగా ఇచ్చి అంబ్రెల్లా లాగా ట్రై చేయండి, ఇందాక చూపించిన రిఫరెన్స్ పిక్ లాగా. సో అది కూడా డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నాకు ఈ పీచ్ కలర్ అయితే చాలా నచ్చింది. ఆరెంజిష్ పీచ్ లాగా ఉందన్నమాట, దాని మీద ఇట్లా బ్రౌనిష్ లైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి హైలైట్ అవుతూ అండ్ ఇట్లా మొత్తం సీక్వెన్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సిల్వర్తో వచ్చిందనమాట అవుట్లైన్ ఏదైతే ఉందో. సో నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా రిఫరెన్స్ పిక్, సో అట్లా శారీ లాగా దీన్ని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ శారీ అనే కాదు, ఇది ప్లెయిన్ మనం ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది బాడీ యోక్ పార్ట్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఎక్కువ గ్రాండ్ లుక్ వద్దు, సింపుల్గా బట్ గ్రాండ్గా ఉండాలంటే ఇది యోక్కి వెళ్ళి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా నేను ఆలియా కట్ లాగా చూపించాను కదా అట్లా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఈ షేడ్ ఎక్కువ నచ్చింది మొత్తం అన్నిట్లో ఉన్న జార్జెట్ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పోచంపల్లి ఇక్కత్ ప్రింట్స్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు. సో ఇది ప్యూర్ పట్టు అండ్ ఇది మీటర్ వచ్చేసి 2000-3000 అట్లా ఉంది, 2000 to 3000 చేంజ్ మధ్యలో ఉందన్నమాట. సో ఇది ప్యూర్ అంటే ప్యూర్ ఇక్కత్ ఉంది. సో ఇప్పుడు ఇక్కత్ శారీస్ అన్నీ మీరు చూసుంటారు, కానీ ఇప్పుడు ఇక్కత్ బ్లౌజెస్ చాలా ఫేమస్ అయ్యాయి. లైక్ మీరు జార్జెట్ కానీ లేదా టస్సర్ కానీ లేదా లెనిన్ కానీ ఏది తీసుకున్నా దాని మీదకి ఇక్కత్ బ్లౌజెస్ అనేవి మంచిగా పేరప్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టిష్యూ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి ఇక్కత్ బ్లౌజెస్ అనేవి ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నేను రిఫరెన్స్ పిక్ ఏదైతే చూపించానో అట్లా మీరు డిజైన్ చేసుకుంటే మాత్రం ఆ శారీకి చాలా చాలా మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఇట్లా ఇక్కత్ బ్లౌజెస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ ఇలా ఇక్కత్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బట్ నేను ఓన్లీ వన్నే చూపించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్ కూడా ఉందన్నమాట. సో మనం వర్క్ వేయించుకోవాలనుకుంటే ఇప్పుడు ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని వేయించుకుంటాం కదా, సో అవన్నీ కలర్స్ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఆర్గెన్జా అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు గ్లాస్ టిష్యూ కావాలనుకుంటే మాత్రం అవి ప్లెయిన్లో కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపించేవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం కూడా ప్లెయిన్ కలర్స్ వచ్చి ఉన్నాయన్నమాట. సో మీకు ఇంకా డిఫరెంట్గా మీకు ఒకవేళ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ప్లెయిన్ తీసుకొని మీకు నచ్చినట్లు బార్డర్ వేసుకుంటారో లేదా వర్క్ చేయించుకుంటారో అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో అందుకని ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పట్టు ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను అనమాట. మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనకి మీటర్ 400 చేంజ్ అట్లా ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఇది సెమీ పట్టు అనుకుంటా, బట్ చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇది కుర్తీస్ లాగా మంచిగా సెట్ అవుతుంది. లేదా అనుకుంటే మీరు అంబ్రెల్లా కట్కి వెళ్ళొచ్చు, లేదా హాఫ్ శారీస్ కిందికి వెళ్ళొచ్చు.
అట్లా డిఫరెంట్గా మీరు దీన్ని ఈ ఫ్యాబ్రిక్ని అయితే స్టైల్ చేయొచ్చు. బట్ మెయిన్గా ఇప్పుడు కుర్తీస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ ఫ్యాబ్రిక్లో. సో ఒకసారి కుర్తీస్ అయితే ట్రై చేయండి. దాని మీదకి మనకి ఇట్లా డిజైనర్ దుప్పట్టాస్ పేరప్ చేయాలి. లైక్ మంగళగిరి దుప్పట్టా అయినా, కలంకారీ దుప్పట్టా అయినా, లేదా టిష్యూ దుప్పట్టా అయినా, ఇట్లా పోచంపల్లి దుప్పట్టా, ఇలాంటి దుప్పట్టాస్తో ఈ ఫ్యాబ్రిక్ని మనం స్ట్రైట్ కట్ కుట్టించుకొని అలాంటి దుప్పట్టాస్తో పేరప్ చేస్తే ఇంకా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఎవరికైతే డ్రెస్సెస్సే ఇష్టం ఉన్నాయో వాళ్ళకి ఇట్లా పేరప్ చేస్తే ఇంకా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో అందుకని చెప్తున్నా. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అన్ని కలర్స్ చూపిస్తున్నా. ఇందులో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. సో అందుకని అన్ని కలర్స్ క్లోజప్లో చూపిస్తున్నా. అండ్ రిఫరెన్స్ పిక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో దట్ అట్లా కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అదైతే సింపుల్ మోడలే, బట్ మంచి లుక్ క్రియేట్ అయింది కదా, లైక్ ఫంక్షన్స్కి కూడా వెళ్ళేటట్టు ఉందన్నమాట. సో అట్లా స్టిచ్చింగ్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ టిష్యూ అంటాం కదా, వాటి మీద వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ అన్నమాట. సో విత్ బార్డర్ ఉన్నాయి. ఇవి కూడా మనం సేమ్ శారీస్ లాగా కానీ డ్రెస్సెస్ లాగా కానీ కన్వర్ట్ చేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను జార్జెట్ మెటీరియల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ జార్జెట్ మెటీరియల్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. లైక్ 400-500 అట్లా ఉన్నాయన్నమాట మీటర్. సో ఇవన్నీ కూడా జార్జెట్. సో ఇట్లా జార్జెట్ శారీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో దానికి మనం డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇందాక చూపించిన రిఫరెన్స్ పిక్లో అది జార్జెట్ అనమాట. సో జార్జెట్ శారీకి ఆమె కలంకారీ బ్లౌజ్ పేరప్ చేసింది. సో అట్లా మీరు ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు. లైక్ డిజైనర్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ పేరప్ చేస్తే చాలు. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి జార్జెట్ శారీస్ అయితే చాలా బాగా సెట్ అయిపోతాయి అండ్ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం బెనారసీ ఫ్యాబ్రిక్ అయితే చూపించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను జిమ్మిచూ మోడల్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు జిమ్మిచూ కూడా చాలా మందికి నచ్చుతుంది అండ్ ఇది కూడా చాలా ట్రెండ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే మనకి జిమ్మిచూలో శారీస్ వచ్చాయి, బట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో దీంతో అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు. సో లేదనుకుంటే లెహంగాస్ లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు స్ట్రైట్ కట్ కూడా వెళ్ళొచ్చు. బట్ స్ట్రైట్ కట్ కన్నా కూడా ఇది లెహంగాస్ లేదా లాంగ్ ఫ్రాక్స్ లాగా అయితే చాలా బాగా సెట్ అవుతుంది. లేదు మీరు అట్లా వద్దనుకుంటే ఇందాక నేను చూపించిన జార్జెట్ మెటీరియల్ శారీ లాగా తీసుకొని దీన్ని బ్లౌజ్ లాగా అట్లా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉందన్నమాట. మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చి దాని మీద సీక్వెన్స్ అండ్ గోల్డెన్ క్రీపర్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది ఆల్ ఓవర్ వర్క్ లాగా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ ఇందులో నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను. లైక్ డార్క్ కలర్స్ అయితే ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి లైట్ కలర్స్ కన్నా కూడా. సో మీ శారీకి మీకు నీడ్కి బట్టి అట్లా సెటప్ చేసుకోండి, లైక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. రైట్ సైడ్ టీల్ కలర్ కానీ పిస్తా గ్రీన్ కలర్ కానీ అవి వచ్చేసి గ్లాస్ టిష్యూస్ అనమాట. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ అవి దుపట్టాస్ లాగా కూడా మనం వేసుకోవచ్చు, లేదంటే మొత్తం డ్రెస్ లాగా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. సో దీంట్లో కూడా నేను రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ గ్లాస్ టిష్యూస్ కూడా రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను. సో దట్ మీకు ఐడియా ఉంటుంది కదా అట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటారు అని. సో ఇక్కడ చూపించేదైతే మొత్తం ఇట్లా క్రాస్ కట్ వచ్చి ఆలియా కట్ లాగా వచ్చి ఉందన్నమాట. సో అట్లా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీనికి సపరేట్గా లేస్ యాడ్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అవుతుంది. లేదా ఇది దుపట్టాలాగా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ దీనికే సెల్ఫ్గా ఇట్లా గోల్డెన్ బార్డర్ వచ్చిందనమాట, లాక్ వచ్చినట్టు వచ్చి. అండ్ ఇట్లా ఇందాక నేను చూపించినట్టు లెహంగా లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా నేను ఇక్కడ ఏం తీసుకుంటాను అండ్ ఈ వీడియోలో నేను అవుట్ఫిట్ కూడా క్రియేట్ చేశాను అనమాట. లైక్ ఇందులోనే ఫ్యాబ్రిక్ తీసుకొని. సో అందుకని నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను అనమాట. నాకు ఇందాక ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందని చెప్పా కదా, సో అందుకని అది తీసుకోవాలా అన్నట్టు తీసి చూస్తున్నా. అండ్ ఆల్సో ఇందులో మీరు ఎండ్ వరకు చూస్తే నేను ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఏం స్టైల్ చేస్తున్నాను అనేది తెలుస్తుంది. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా నేను ఈ వీడియోలోనే క్రియేట్ చేస్తున్నాను. సో అందుకని మళ్ళీ ఫ్యాబ్రిక్స్ తీసి మళ్ళీ చూస్తున్నాను అనమాట. సో ఎట్లా క్రియేట్ చేద్దాం, ఏం క్రియేట్ చేద్దాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏముంది అనేది చూసి
క్రియేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జార్జెట్ కదా, ఇందాక నేను చూపించిన పైన వచ్చేసి జార్జెట్ అనమాట, కింద వచ్చేసి ఆర్గెన్జా. సో కింద ఆర్గెన్జా మీద సేమ్ అలానే ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. సో అవి కూడా ఆర్గెన్జా కూడా చాలా చాలా మంచి ట్రెండ్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ దుపట్టాస్ కోసం చూస్తున్నాను. సో నా దగ్గర రెడ్ లెహంగా ఉంది, దాని మీదకి సెట్ అయ్యే దుపట్టా కోసం అని వెతుకుతున్నాను అనమాట. బట్ ఇందులో మనకి తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. బట్ తక్కువ రేంజ్ది ఇది చూస్తే నాకు అంత నచ్చలేదు. సో కొంచెం కలర్ కొంచెం ఇట్లా ఎక్కువ బ్రైట్ ఉంది అనిపించి సో పక్కన పెట్టేశాను. సో రెడ్ కలర్ బెనారసీలో అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టిష్యూలో చూపిస్తున్నా దుపట్టాస్, అండ్ ఇందాక చూపించనివి ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది 600 అట్లా ఉందన్నమాట ఈ టిష్యూ దుపట్టా ఏదైతే ఉందో. సో ఇది మనకి హాఫ్ సారీస్ మీదకి కూడా వేసుకోవచ్చులే దుపట్టా లాగా అనేసి చూస్తున్నా. అండ్ మీ డ్రెస్ మీదకి కూడా ఇది మంచి పేరప్ చేయొచ్చు. సో ఈ క్రష్ టిష్యూ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది, అండ్ దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ క్రష్ వచ్చి టిష్యూ ఎంత మెరుస్తుంది, ఇట్లా మొత్తం కూడా ఇట్లా చాలా అంటే చాలా మంచిగా మెరుస్తుంది అనమాట. సో ఇది కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, అందుకని పక్కన తీసి పెట్టుకుంటున్నా. సో ఇది లెహంగాస్ మీదకి మంచిగా సెట్ అయిపోతుంది ఓనీ లాగా అని చెప్పేసి తీస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా జార్జెట్ మెటీరియల్ కొంచెం చూపిస్తున్నా అనమాట మీకు. సో జార్జెట్లో వర్క్ వచ్చినవి ఇందాక నేను చూపించలేదు కాబట్టి జార్జెట్లో వర్క్ వచ్చినవి నేను చూపిస్తున్నా. సో ఈ ఎల్లో కలర్ అయితే నాకు బాగా నచ్చింది, దాని మీద ఈ ఫ్లవర్స్ ఏవైతే వచ్చాయో అది మంచిగా వర్క్ వచ్చాయన్నమాట. నాకు ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అయితే మస్తు నచ్చింది. సో ఇందాక నేను చూపించినట్టు రిఫరెన్స్ పిక్ లాగా లెహంగా లాగా స్టిచ్ చేయించుకుంటే హల్దీ లుక్ లాగా పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఏమంటారు జార్జెట్ దాని మీద వర్క్ వచ్చింది చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నా. సో ఇట్లా డిఫరెంట్గా మీరు స్టైల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. లైక్ ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కట్ లాగా వచ్చి డ్రెస్ అనమాట. సో అట్లా మీరు ఈ ఫ్యాబ్రిక్స్ని అయితే స్టిచ్ చేయించుకొని దుపట్టా సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా క్రియేట్ అవుతుంది అనమాట లుక్. ఆరల్స్ రెగ్యులర్గానే మీరు డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదా బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి. అండ్ ఇవన్నీ కూడా ఆర్గెన్జా మీద ప్రింట్ వచ్చినాయి, క్లోజప్లో చూపిస్తున్నా ఎందుకంటే ఇందాక సరిగ్గా చూపించలేదు కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో నేను ఇంకా ఏం తీసుకోవాలి అన్నట్టు చూస్తున్నా. అండ్ ఇది కూడా మనకి బెనారసీ మోడల్ వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఈ కాటన్ మీద మొత్తం వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది, మొత్తం రోజెస్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ ఎల్లో కలర్ వన్ కూడా చూస్తున్నాను, దీన్ని మనం శారీ లాగా కన్వర్ట్ చేసిన లేదా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసిన హల్దీ లుక్ లాగా క్రియేట్ చేద్దాంలే అన్నట్టు చూస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని దుపట్టాస్ అయితే నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నెట్టెడ్ దుపట్టాస్ చూపిస్తున్నాను అనమాట. ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి, 600 నుంచి. ఇప్పుడు నేను చూపించే మెజంతా కలర్ దుపట్టా ఏదైతే ఉందో అది 950 అనమాట. సో ఆ రేంజ్లో ఉన్నాయి ఈ నెట్టెడ్ దుపట్టాస్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఆల్సో షిమ్మర్ దుపట్టాస్ కూడా ఉన్నాయి, లైక్ క్రష్ టిష్యూ దుపట్టాస్ ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇందాక చూపించాను కదా. సో అలాంటివి వద్దు, మనకి లేస్ వచ్చి గ్రాండ్గా కావాలనుకుంటే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఇట్లా గ్రాండ్ బెనారసీ వచ్చి దానికి లేస్ వర్క్ వచ్చి ఉంది. ప్లెయిన్ బెనారసీ కూడా నేను ఇందాక చూపించాను. ఇప్పుడు వచ్చేసి లేస్ బార్డర్ హెవీ వచ్చిన దుపట్టాస్ చూపిస్తున్నా, మొత్తం కూడా బెనారసీ దుపట్టాస్ అండ్ ఆల్సో నెట్ దుపట్టాస్ అనమాట. అండ్ బాందినికి కూడా మనకి లేస్ వచ్చి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బెనారసీ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి పట్టు కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చే ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా. సో దాంట్లో చిన్న చిన్న బూటీస్ వచ్చి సెమీ బెనారసీ అనమాట ఇవన్నీ కూడా. సో సెమీ బెనారసీలో ఫ్యాబ్రిక్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి పెన్ కలంకారీ దుపట్టాస్ అనమాట. సో వీటి ప్రైస్ కూడా మనకి
1790 అట్లా ఉందనమాట. సో, ఇట్లా మీరు కాటన్ డ్రెస్ కుట్టించుకుంటే దాని మీదకి ఇట్లా కాటన్ పెన్ కలంకారీ దుపట్టాస్ పేరప్ చేయొచ్చు. సో, అందుకని మీకు రిఫరెన్స్ పిక్ యాడ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి డిఫరెంట్ కలర్స్‌తో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట. మనకి ఇప్పుడు ప్రెజెంట్ స్టోర్‌లో అవైలబుల్ ఉన్న దుపట్టాస్. అండ్ ఇవి మనం హాఫ్ శారీ లాగా వేసుకుంటే, ఒకవేళ హాఫ్ శారీ మీదకి కూడా ఇవి ఓనీ లాగా కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి అనమాట. సో, ఇట్లా డ్రెస్ మీదకి అండ్ హాఫ్ శారీ మీదకి రెండిటికి సెట్ అయిపోతాయి అనమాట. అండ్ చూస్తున్నాను కదా, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ కొంచెం లిమిటెడే ఉన్నాయన్నమాట, ఎక్కువ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెనారసి విత్ బార్డర్ వచ్చి ఉందన్నమాట. మొత్తం కూడా వర్క్ వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. పీచ్ కలర్ కదా. సో, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో రా మ్యాంగో అంటాం కదా, ఇప్పుడు మనకి రా మ్యాంగో శారీస్ వస్తున్నాయి. సో, అలాంటి ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దాని మీద బెనారసి లాగా వచ్చి అండ్ మొత్తం కూడా వర్క్ వచ్చింది. బార్డర్ ఏదైతే ఉందో చాలా గ్రాండ్ లుక్ క్రియేట్ చేస్తుంది. ఇది ఓనీ లాగా వేసుకుంటే మాత్రం. అండ్ దుపట్టాలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రాండ్ డ్రెస్కి మీరు పేరప్ చేయాలనుకుంటే. అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దుపట్టాస్ అయితే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు నార్మల్ కలంకారీ దుపట్టాస్ చూపిస్తున్నా, కొంచెం తక్కువ రేట్వి. ఇందాక నేను చూపించినవి వచ్చేసి పెన్ కలంకారీ హ్యాండ్ మేడ్ అనమాట. సో, ఇవి వచ్చేసి నార్మల్ కలంకారీ. సో, ఇలాంటి దుపట్టాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఐ మీన్ ప్రింటెడ్ కలంకారీ దుపట్టాస్ అనమాట. ఇది జస్ట్ 750 రూపీస్ ఉంది. ఇది నేను వీడియో స్టార్టింగ్లో కూడా చూపించాను, బట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపించాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాందిని దుపట్టాస్. సో, ఇవి నేను ఆల్రెడీ ఫస్ట్ డే చూపించాను, బట్ ఇంకోసారి నేను తీసుకోవడానికని మళ్ళీ చూస్తున్నాను అనమాట. సో, నాకు రెడ్ కలర్ దుపట్టా కావాలి అని చెప్పేసి దేంట్లో తీసుకుందాం అనేసి చూస్తున్నాను. సో, బాందిని అయితే చాలా ఎక్కువ కలెక్షన్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో, మీకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ ప్రింట్స్తో వచ్చి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ప్యూర్ కాటన్. సో, దాని మీద కలంకారీ ఉంది అండ్ ఆల్సో నార్మల్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట, కలంకారీ కాకుండా. సో, ఒకసారి ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు కాటన్ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జార్జెట్ మీద హెవీ వర్క్ వచ్చి ఉన్నాయి. సో, అండ్ ఆల్సో బెనారసి కూడా పైతని బార్డర్ వచ్చి ఉంది అనమాట. సో, అవి కూడా లెహంగాస్ లాగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించేవి అయితే గ్లాస్ టిష్యూ. సో, గ్లాస్ టిష్యూ మీద మళ్ళీ హెవీ వర్క్ వచ్చి ఉందన్నమాట. ఇవైతే మ్యాక్సిమం హాఫ్ శారీస్కే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి అరౌండ్ 10,000 15,000 వరకు కూడా బయట అమ్ముతున్నారనమాట, బోటిక్లో డిజైన్ చేసి. అండ్ అలాంటి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఇవి మీరు ఇందాక చూపించాను కదా, సో అలా మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదా ఫ్రాక్ లాగా కావాలనుకుంటే ఇట్లా యోక్ పార్ట్ పెట్టుకొని ఇట్లా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టోర్ అయితే విజిట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు ఏం అవుట్ఫిట్ క్రియేట్ చేస్తున్నాను అనేది ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను. సో, నేను ఈ పింక్ కలర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో, దీని నుంచి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, దాంతో నేను ఏం క్రియేట్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. సో, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.